కాక్రోచ్ జనతా పార్టీ చేసేటువంటి పనులు వీళ్లకు ఒక రాజకీయ పార్టీ అండగా ఉండి ఈ హింసను ప్రేరేపిస్తున్నాయి. నీట్ ఎగ్జామ్ అయిపోయింది, సరే పేపర్ లీక్ అయింది. అగైన్ గవర్నమెంట్ కండక్టెడ్ ద ఎగ్జామినేషన్ ఇన్ ఏ సిస్టమేటిక్ వే. సో దే రెక్టిఫైడ్ ద ప్రాబ్లం. వీళ్ళు రాజకీయ లబ్ధి పొందడానికి ఒక బ్యాచ్ని ఎంటేసుకొని ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేటువంటి పనులు, రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు, నెహ్రూ గాంధీ ఫ్యామిలీ ఉన్నన్ని రోజులు ఈ దేశం బాగుపడదు. దట్ ఈస్ మై ఎందుకంటే వాళ్ళు చేయరు కన్స్ట్రక్టివ్. పార్లమెంట్లో కూర్చుంటే మంచి కన్స్ట్రక్టివ్ అడ్వైజ్ ఇవ్వాలి కదా. వీళ్ళు రాజీనామా ఇచ్చారా? ఒక్కొక్కని పీరియడ్లో ఎన్ని కుంభకోణాలు జరిగినాయి? ఎప్పుడైనా రాజీనామా ఇచ్చారా వీళ్ళు? సో దట్ ఈస్ వై దే ఆర్ డూయింగ్ పొలిటికల్లీ బయస్డ్. పేపర్ లీక్ అనేది అన్ని గవర్నమెంట్స్లో కామన్ అయిపోయింది. అన్ని గవర్నమెంట్లో మరి ఇబ్బంది కాక్రోచ్ పార్టీ ఎక్కువ చేస్తున్నారు. పొలిటికల్లీ మోటివేటెడ్. దట్ ఈస్ మమతా బెనర్జీ గవర్నమెంట్లో కాలేదా? పోస్టులు అమ్ముకోలేదా? హర్యానాలో అమ్ముకోలేదా? దేవిలాల్ కొడుకు. ఇన్ ఎవ్రీ గవర్నమెంట్ దే ఆర్ డూయింగ్ లైక్ దిస్ ఓన్లీ. సో present government, BJP government doing somewhat better for this country. Let them continue. Okay.